క్రీస్తునందున్న మా ప్రియులకి శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక క్రైస్తవుడు జీవించాల్సిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇక్కడ మీరు అనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడిన వారని అర్థం. మీరు లోకానికి ఉప్పై ఉండాలి. విశ్వాసులకు దేవుడిచ్చిన ఒక మంచి హోదా ఉప్పులా ఉండడం. ఈ ఉప్పు భూమి మీదనున్న ప్రతి ఒక్కరికి కావాల్సిందే. అది రాజుగారికైనా సరే, పేదవాడికైనా సరే. ఆ విధంగా రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. క్రీస్తునందు విశ్వాసము ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఉప్పు వాడాల్సిన స్థానంలో ఇంకేమీ వాడలేం. బంగారం ఎంతో విలువైనది, అయినా ఉప్పు స్థానాన్ని బంగారం ఆక్రమించలేదు. క్రీస్తు తప్ప ఈ లోకానికి వేరే రక్షకుడే లేడు. నీ ఆపదలో బంగారం నిన్ను ఆదుకోలేదు. క్రీస్తునందున్న విశ్వాసమే నిన్ను తప్పకుండా ఆదుకుంటుంది. ఉప్పు నిల్వ ఉంచుతుంది. అది పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది. యెహోవాయే మన కాపరి ఉన్నాడు. ఉప్పుకి విలువ తక్కువే ఉండవచ్చు, కానీ దాని ప్రయోజనం చాలా గొప్పది. క్రీస్తు బిడ్డలు విలువలేని వారిగా లేదా సంఖ్యలో తక్కువగా కనిపించవచ్చునేమో, కానీ వారి యొక్క ప్రయోజనము చాలా గొప్పది. 10,000 రూపాయల సరుకులు ఇంటికి తెచ్చుకోవచ్చు, కానీ 10 రూపాయలు విలువ చేసే ఉప్పు లేకపోతే ఆ 10,000 సరుకులకు అంత సారం ఉండకపోవచ్చు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందగలదు? అసలు సారం ఇవ్వాల్సిందే ఉప్పు కదా. అలాంటి ఉప్పుగా దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. మరి సారవంతమైన ఉప్పుగా జీవిస్తున్నావా, లేదా నిస్సారమైన క్రైస్తవునిగా జీవిస్తున్నావా? పాపంలో ఈ లోకము కుళ్ళిపోతూ ఉంది. సారవంతమైన క్రైస్తవునిగా జీవిస్తూ లోకం కుళ్ళిపోకుండా భద్రపరిచే ఉప్పుగా నీవు నేను జీవించుదుముగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారని మాకొక బాధ్యతను ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశం ఇచ్చారు. ప్రభువా, నీకే స్తోత్రాలనైనా. ఇక నుండైనా ఈ లోకానికి మేలు చేసేవారముగా, రక్షణ ప్రకటించేవారముగా, సారవంతమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయండి తండ్రి. అయ్యా, రక్షణ లేక నాశనానికి, నరకానికి దగ్గరవుతున్న వారిని దయచేసి మారు మనసు, రక్షణ దయచేయండి ప్రభువా. చీడ పీడగా ఉన్న సాతాను క్రియలను యేసునామములో లయపరచండి తండ్రి. దేవా, కొలస్సీ పత్రిక 4:6లో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని చెప్పబడినట్లు మేమిక నుండి రుచికరంగా కృపాసహితముగా ఉండుటకు మీరు సహాయం చేయండి. నిస్సారమైన స్థితిలో, త్రొక్కబడే పరిస్థితిలో మాలో ఎవరు కూడా ఉండకూడదు ప్రభువా. మీరే సహాయం చేయండి. దినదినము నీ వాక్యము చేత కడగబడి, సరిచేయబడి, నీ పోలికలోనికి చెక్కబడుటకు నీవే కృప చూపించి నీకు మహిమకరంగా వాడుకొనుమని, నీ పోలికలోనికి చెక్కమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.